ఏడవా ఏడు పాపు, ఎవరైనా చూస్తే అన్నంత పని జరుగుతుంది. ఎలాగైనా నిన్ను అజయ్ని కలపాలని నేనింత రిస్క్ తీసుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటావేంటి? అది కాదు దినా, నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్ళైపోయినట్టే కదా. నువ్వు అలాంటి పిచ్చి సెంటిమెంట్స్ పెట్టుకోకు. పీటల మీది పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి, దానికేమంటావ్? చూడు శాంతి, ఒక మాట అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తావా? ఏంటో దినా? దేవుణ్ణి నమ్మినవాడు ఎవడైనా చెడిపోతాడా? చెడిపోడు. అలాగే నన్ను నమ్మినవాడు కూడా చెడిపోడు. అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నిశ్చితార్థమైతే ఏంటి? ఏ వేరే వాడితో నిశ్చితార్థమైపోయిన నిన్ను నీ అజయ్ పెళ్లి చేసుకోను అంటాడా? అజయ్ ఎప్పటికీ అలా అనడు. మరి ఇంకెందుకు భయం? అంటే పెళ్లి ముహూర్తాలు కూడా త్వరలోనే అంటున్నారు కదా. త్వరలోనే అంటే రేపే ఏం కాదు కదా, టైం ఉంది కదా. ఈలోపు సెట్ చేస్తాను. ఏంటి? నిన్నే నమ్మాను వదినా. నమ్మవా? అంతా నేననుకున్నట్టే జరుగుతుంది, ఒట్టు. నువ్వు హ్యాపీగా ఉండు. పోమ్మా, పో. పెళ్లి కూతుర్లా భలే దొరికావే నువ్వు. నా వాళ్ళు నా చుట్టాలు అని మిమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇప్పుడు నీ వల్లే ఆ గీత ఇల్లొదిలే పరిస్థితి తెచ్చుకుంది. నడిపిస్తానే, గౌతమ్తో నిన్ను పెళ్లి వరకు నడిపిస్తాను. ఆ తర్వాత అజయ్ని ఈ ఇంటల్లుణ్ణి చేసి అందరి ముందు గీత పరువు తీసి నిన్ను, మీ అమ్మను, మీతో పాటు ఆ గీతని కూడా ఇంట్లో నుంచి బయటికి నడిపిస్తాను. అబ్బో, ఏంటి ఒక్క సీన్లోనే ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తున్నాడు? పెదనానా, ఏంట్రా? ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఫీలింగ్స్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఫీలింగ్సా? ఏం ఫీలింగ్స్? ఎవరి మీద ఫీలింగ్స్? శాంతి నిశ్చితార్థం జరిగిపోయింది కదా. ఓహో, తనకి పెళ్ళై మనందరినీ వదిలేసి అత్తారింటికి వెళ్తుందని ఫీల్ అవుతున్నావా? పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తారింటికి పోకపోతే ఇంకెక్కడికి పోద్దురా? నా ఫీలింగ్ అది కాదు. మరి నేను ఇది చెప్పను రా. అదేంటి పెదనానా, నీ వారసుడిని, నీ ఫీలింగ్స్ అన్నిటినీ షేర్ చేసుకునే ఫ్రెండ్ని, ఎంకరేజ్ చేసే కొడుకుని నాతో కూడా చెప్పవా? పో పెదనాన్న. ఎలా చెప్పాలి వీడికి? డైరెక్ట్గా పేరెత్తితే చెయ్యి అంటాడేమో, ఇండైరెక్ట్గా రీడేస్ చూద్దాం. పెదనాన్న,
మాట్లాడమే. నాకు గిన్నిస్ బుక్ ఎక్కాలనుందరా. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేస్తావా? ఆ కుండు సూది మీద నిలబడిపోతావా? అది కాదురా, నిశ్చితార్థం చేసుకో. ఏంటే? అదేరా, నిశ్చితార్థం చేసుకోవాలని ఉంది. ఏంటే నిశ్చితార్థమా? నీకా ఈ వయసులో? నీకు షష్టి పూర్తి ఏజ్ కూడా అయిపోయింది కదా. ఈ వయసులో శిఖరాలు ఎక్కడాలు, ఎకరాలు తడపడాలు నా వల్ల ఏమవుతుందిరా. అందుకే లేట్ వయసులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఏకైక వ్యక్తిలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కితే ఎలా ఉంటుందిరా? దరిద్రాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించినట్టుంది. వీడు వచ్చేసాడు, ఇంకేం చెప్తాం. ఏంట్రా పెదనాన్ని పట్టుకుని ఏమంటున్నావు? లేకపోతే ఏంట్రా అనేది? ఇప్పుడు ఏమన్నాడ్రా? ఏదో చరిత్రలో తనకంటూ ఓ పేజీ ఉండాలని తాపత్రయపడుతున్నాడు. కాదు, ఎలాగోలా ఆ కుమారి గారితో మిక్స్ అయిపోదాం అనుకుంటున్నాళ్లే. అలా చెప్తే ఎక్కడ మనం చెయ్యంటామని గిన్నిస్ బుక్ తొక్క తోటకూరంటూ ఇదిగో ఇండైరెక్ట్ గా మనకే హింట్ ఇస్తున్నాడు. అబ్బి డబ్బా కనిపెట్టేడు. అవునా పెదనాన్న? అంటే అది నువ్వు అని వేరియేషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వక్కర్లా. ఇదిగో నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసినట్టు గాని, పిచ్చి టాపిక్స్ ఎత్తినట్టు గాని తెలిసింది అనుకో, నువ్వు గిన్నిస్ బుక్ ఎక్కడం కాదు, నిన్ను చంపి నేనెక్కుతా ఊరికంబం. ఇప్పటికీ కుమారి గారిని మర్చిపోలేకపోతున్నావు పెదనాన్న. మర్చిపోయేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మాసిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతురా? చెయ్, ఎన్నిసార్లు చెప్పిన ఎదలకు అర్థం కాదు. అర్థం చేసుకోండిరా. అవునులే, ఎప్పుడు ఏదో ఒక దరిద్రం లేకపోతే ఇది మన కొంప ఎందుకు అవుతుంది? కానీ ఈ ఊపిరాగిపోయేలోపు వాళ్ళ బాధ్యత తీసుకుంటానని నాకు మాటివ్వమ్మా. వాళ్ళని అందలాలెక్కించాల్సిన అవసరం లేదమ్మా, ఆదుకుంటే చాలు. మామయ్య గారు, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొదటి మెట్టు ఎక్కాను అనిపిస్తోంది. మీ మంచితనం వల్లే అనుకుంటా శాంతికి ఒక మంచి సంబంధం కుదిరింది. మీ ఆశీర్వాద బలం వల్లే అనుకుంటా ఇప్పుడు శాంతి ఒక మంచి మనిషికి భార్యగా, ఒక గొప్పింటికి కోడలు కాబోతోంది. ఈ సమయంలో మీరుండుంటే ఎంత సంతోషించేవారో. దేవుడు దుర్మార్గం, కన్నబిడ్డ నిశ్చితార్థం చూసుకునే అవకాశం మీకు లేకుండా చేశాడు. ఏమండి? ఏంటండి? ఆ షామినే వాళ్ళకి, లైటింగ్ వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చేసాను గీత. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదండి, బానే ఉన్నాను. మొత్తానికి అనుకున్నట్టుగా శాంతికి నిశ్చితార్థం అయిపోయింది. అవునండి. ఆ నిశ్చితార్థం ఉంగరాలు ఎలా మిస్ అయ్యాయంటావే? నాకేం తెలుస్తుందండి? ఇంట్లో మనం తప్ప ఎవరు లేరు కదా. ఈ నిశ్చితార్థం నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఈ పని మా అమ్మ చేసిందంటావా? చూడకుండా నిందలు వెళ్ళేం కదా. ఏదేమైనా సరే, మొత్తానికి తాంబూలాలు మార్చుకుంటే నిశ్చితార్థం అయిపోయినట్టు అని చెప్పి తాంబూలాలు మార్పించావు. కన్న తండ్రికి ఆడపిల్లకు పెళ్లి చేయడం ఓ పెద్ద అచీవ్మెంట్. అందులో
ఎంతో తృప్తి ఆనందం దొరుకుతుంది అంటారు కదా, అలాంటి అనుభూతి ఈరోజు నాకు కలిగింది గీత. నిజానికి శాంతి వాళ్ళ తండ్రి తాంబూలాలు అందుకోవాలి, కానీ ఆయన స్థానంలో నేను, నువ్వు. ఇప్పటి వరకు శాంతి కన్నాను నేను. ఇప్పుడు తన నిశ్చయ తాంబూలాలు అందుకొని తండ్రినయ్యాను. నిజానికి శాంతి తండ్రి ఇక్కడ ఉండుంటే చాలా ఆనందపడి ఉండేవారు కదా. అవునండి, ఆయన చాలా ఆనందించేవారు. ఆయన రాలేకపోయినా ఆయన స్థానం మీరు తీసుకున్నారు అని తెలిసిన రోజున ఇంతకంటే ఎక్కువ సంతోషిస్తారు. గీత, నువ్వు శాంతిని గమనించావా? దేనికండి? నిశ్చితార్థం అంటే ఏ ఆడపిల్ల మొహమైనా సంతోషం సిగ్గుతో కనపడుతుంది, కానీ శాంతి మొహంలో ఎలాంటి ఆనందం కనిపించలేదు. ఒకవేళ గౌతమ్ రావడం, శాంతిని ఇష్టపడడం, వెంటనే నిశ్చితార్థం అనేసరికి ఏంటమ్మా అలా చూస్తున్నావు? వాళ్ళు గౌతమ్ అమ్మ నాన్నలు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. అవును, పెళ్లి కూతురంటే సిగ్గుపడాలి కదా, నువ్వేంటి డల్గా ఉన్నావు? అవును, శాంతి మొహంలో ఎక్కడా ఆనందం గాని చిరునవ్వు కానీ కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది? ఆయన అన్నట్టు సడన్ గా నిశ్చితార్థం అనేసరికి వచ్చిన కంగారా, లేక ఇంకేమైనా కారణం ఉందా? ప్రియా వదిన నమ్ముకుంటే నా జీవితం నట్టెట్లో మునిగిపోయేలా ఉంది. గౌతమ్తో నిశ్చితార్థం అనుకుంటున్నప్పుడు నా ప్రేమ విషయం గీత వదినతో చెప్పేస్తాను అంటే, నిశ్చితార్థం అప్పుడు అజయ్ని పిలిపించి అతనితో చెప్పిస్తాను అంది. అది జరగలేదు. ఇప్పుడు నిశ్చితార్థమే కదా జరిగింది అంటుంది. రేపు పెళ్ళైపోతే పెళ్ళే కదా అయింది అంటుంది కూడా. అసలు నాకు నిశ్చితార్థం అన్న విషయం అజయ్కి తెలిసుండదు, లేదంటే ఖచ్చితంగా వచ్చి ఆపేవాడు. లాభం లేదు, వెంటనే అజయ్ని కలవాలి, అతనితో మాట్లాడాలి.
ఏంటి శాంతి, ఏమైంది? ఆ, ఆహా, ఏం లేదు వదినా. మరి ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి? అమ్మ గీత, ఏంటత్తయ్య? శాంతి ప్రవర్తన ఏదో కొత్తగా ఉందమ్మా. శాంతి, ఒకసారి నీ చెయ్యి లైవ్. ఎందుకు వదినా? ఏం లేదని చెప్తున్నానుగా. వదినా, ఏంటి నువ్వు చేసిన పని? ఒక పక్క మా అత్తగారు, మరొక పక్క ప్రియా. మీరు ఎవరు అంటూ ఆరాలు తీస్తున్నా మిమ్మల్ని ఇక్కడ తెచ్చిపెట్టానని, నన్ను నానా మాటలు అంటున్నా భరిస్తూ మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తెచ్చిపెట్టానో తెలుసా? నీ జీవితం బాగుండాలని, నీకంటూ ఒక మంచి భవిష్యత్తుని చూపించి నీ జీవితానికి ఒక భద్రత కల్పిద్దామని. అసలు నేను ఏ ఉద్దేశంతో ఇదంతా చేశానో అదంతా బూడిదలో కలిపేశావు కదే. నేనే తప్పు చేయలేదు వదినా. నార్మల్. తప్పు చేయలేదా? తప్పు చేయకుండానే తల్లివి కాబోతున్నావా?